ప్రజల జీవితంలో యోగాసనాలు భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా వల్ల ఆరోగ్యం సాధ్యపడుతుందన్నారు. హెచ్ఎం వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు దొగ్గ దేవుడు నాయుడు, మేటికోటి భాస్కర్ రావు, ఏడుకొండలు, తవుడు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. చెప్పడం జరిగింది, అవే చేయిస్తారు. మీరు ఎక్కువ భయపడలేదు. మ్యాక్సిమం స్టాండింగ్ లో ఉంటే, సిట్టింగ్ లో ఏమైనా ఉంటే ఆ మ్యాట్ మీద దగ్గర అందరూ కూర్చోవాలి. సిట్టింగ్ లో ఉన్న ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే, స్టాండింగ్ లో ఉన్న అయితే అలా నిలబడి మీరు ఏ స్థానంలో ఉన్నారో అక్కడే చేయండి అందరూ. ఓకేనా? అంటే కాలు కొద్దిగా బెండ్ చేస్తారు, తలకి చెవికి దగ్గరికి ఎడం చేయని చెవికి దగ్గరికి తీసుకురావాలి. దీని స్థితిలో వంపు ఉంటుంది, చిన్న బెండ్ చేస్తాం అనమాట. కుడివైపు స్థితిలో అలాగే చేయమని చూస్తాం. కుడివైపు బెండ్ అవుతుంది, పడిపోగలరు. చేయకూడదు, అది వంచదు. అలాగే ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి నడుము ఏ భాగం అయితే ఏదైతే ఉందో అది సలా. ఓకే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అంటే రాళ్ళలోపు తీసి మంచిలోనే యోగా ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒప్పించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాకు గుర్తింపును తేవడం జరిగింది. దాంతో పాటు ఇవాళ గిన్నీస్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ని అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యోగా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, యోగా శిక్షణ తీసుకుంటే కలిగేటువంటి లాభాలేంటి అనే ఉద్దేశంతో యోగాని ప్రతి ఒక్కరి తాలూకా జీవితంలో మిళితం చేయాలి అనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం వైజాగ్లో ఆల్మోస్ట్ 5 లక్షల మందితో ఒకేసారి యోగా కార్యక్రమం జరుగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దానిలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ టైం మేము తీసుకోము. మీకు ఆల్రెడీ చాలా యోగాసనాలు తెలుసుంటాయి, కొన్ని యోగాసనాలు మీతో చేయించి మేము ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది.